సీతమ్మ పక్కన ఉంటే రాముడు పరమ ప్రశాంతంగా ఉంటాడు అనడానికి గుర్తు కాకాసురుడు నిజానికి రావణాసురుడి కన్నా ఘోరంగా ప్రవర్తించాడు. సీతమ్మ వక్షస్థలం మీద కూర్చుని ఆమె వక్షస్థలాన్ని గాట వేశాడు. నిద్దురు కారితే మాంసం ముక్కలు పీక్కు తిన్నాడు. రాముడు నిద్ర లేచి ఒక్కసారి చూసి ఎవరు కక్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన అన్నాడు. నిద్రలో లేచి రాముడు బయటపడ్డాడు. ఎవరు 5 తలల పాముతో చెలగాటమాడినవాడు అన్నాడు. సీతమ్మ గుండెల మీద నిద్దురు చూసి ఎవరు 5 తలల పాము? ఎవరైనా భార్యని 5 తలల పాముతో చెలగాటమాడినవాడు ఎవరని అంటాడా? పంచముఖ గాయత్రి, ఆమె గాయత్రీ స్వరూపిణి, ఎవడురా చెలగాటమాడినవాడు అన్నాడు. అంటే రాముడు పక్కన ఉండగా, రాముడు ఒళ్ళో ఉండగా ఆమెకు అంత క్లేశం కలిగినా ఆమె ఓర్చింది. రాముడి నిద్రకి భంగం కలుగుతుందని. సీతమ్మ పక్కన ఉండగా అంత అపచారం చేసి కాకాసురుణ్ణి కూడా మన్నించాడు రాముడు. అదే సీతమ్మ పక్కన లేకపోతే రావణుడు నిహతుడైపోయాడు. సీతమ్మ పక్కన ఉన్న రాముడు అంత ప్రశాంతమూర్తి. అంటే ఆయన మనసుని అంత ప్రశాంతముగా ఆమె నరకాంతగా అనుగమించి నరుడిగా ఉన్న రాముణ్ణి శాంతస్థితిలో ఉంచి ధర్మానుష్ఠానం చేయించింది. అందుకే ఆమె భర్త గురించి అడిగితే ఏమడుగుతుందంటే, కష్టం వచ్చిందని ధర్మం వదిలాడా అని అడుగుతుంది. హనుమ వచ్చి రాముడి గురించి చెప్తే ఆవిడ అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఇవాళ నిజమే చాలా పెద్ద కష్టం వచ్చింది, భార్యని రావణాసురుడు ఎత్తుకుపోయాడు, తండ్రి గారు మరణించారు, రాజ్యం పోయింది, రాజ్యాభ్రంశ వనే వాస, ఇన్ని కష్టాలు వచ్చాయి. కానీ ఇన్ని వచ్చిన రాముడు మాత్రం కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే, తన ప్రయత్నం మానేశాడా? తన ప్రయత్నం చేసినా ఏది కలిసి వచ్చింది కనుక అని ప్రయత్నం మానేసి కూర్చున్నాడా? ప్రయత్నం ఒక్కటి చేస్తూ దైవం అనుకూలించవలసిన అవసరం ఏమిటి? నా ప్రయత్నంతో సాధిస్తాను ఈసారి. ఇంతకుముందు యవరాజ్య పట్టాభిషేకం భంగం అయిపోయింది దైవానుగ్రహం లేక. ఈసారి దైవంతో పని లేదు, నా పౌరుషంతో సాధిస్తానంటున్నాడా? తన పౌరుషాన్ని దైవాన్ని రెండిటినీ నమ్మే ఉన్నాడా? ఆ రెండు నమ్మి ఉన్నంత కాలమే ధర్మం నిలబడుతుంది. కష్టం వచ్చినప్పుడు కష్టం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఇక నేను భగవంతుడిని ద్వేషిస్తానంటే ధర్మం ఎలా నడుస్తుంది? భగవంతుడి యొక్క అనుగ్రహంతో నడిస్తే నడుస్తుంది తప్ప నా ప్రయత్నం చెయ్యనంటే ధర్మం ఎలా నడుస్తుంది? నడవదు. తన కర్మ తాను చేయవలసిందే. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో సకర్మణ శరీరయాత్రాపిచతేన ప్రసిద్ధేద కర్మణ అంటాడు గీతాచార్యుడు. అసలు నువ్వు ప్రయత్నం చేయకపోతే, కర్మ చేయకపోతే జీవితం ఎలా నడుస్తుంది? చెయ్యాలి కర్మ, కానీ చేసే కర్మ నియతం కురు కర్మత్వం, శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా చెయ్యాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితవు. శాస్త్రము చెప్పింది కాబట్టి చెయ్యాలి, శాస్త్రము వద్దంది కాబట్టి వదిలేయాలి. అది శ్రద్ధ. దానితో ఉన్నాడా రాముడు అని అడిగింది. అంటే రాముణ్ణి ధర్మమునందు నిరంతరము నిలబెట్టేది ఎవరు? ఆమె నిలబెట్టి నడిపిస్తూ ఉంటుంది రాముణ్ణి.